చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. ఏపీ అక్రమంగా కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుపై పోరు ఉధృతం చేసింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీటింగ్ లో ప్రధానంగా ఏపీ సర్కార్ అక్రమంగా కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. గోదావరిలో మన రాష్ట్ర నీటి వాటాలకు గండి కొట్టేందుకు ప్రయత్నించిన ఏపీపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర సర్కార్ పోరాటానికి తగిన ఫలితం దక్కింది. గౌరవ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లవద్దని ఏపీకి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పోలవరం బంకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని చెప్పేసింది.